పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు నడుం బిగించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 32 లక్షల మేరకు ఇళ్ల స్థలాల పంపిణీ చేశారు. ఆ స్థలాల్లోనే పేదలు సొంతిల్లు కట్టుకునేందుకు ఆర్థికంగా చేయూతనిచ్చారు. ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న గ్రామాలే నిర్మితమవుతున్నాయి. ఇప్పటికే లక్షలాది ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఇప్పుడు ఆ ఇళ్లకు తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థలతో పాటు విద్యుత్ సరఫరా అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన విద్యుదీకరణ పనులు కూడా పూర్తయిపోతున్నాయి. తమ జీవితాల్లో సొంతింటి కల ఇంత వేగంగా సాకారం అవుతుందని తాము కలలో కూడా అనుకోలేదని లబ్ధిదారులు పొంగిపోతున్నారు. పేదల కోసం పనిచేసే జగన్మోహన్ రెడ్డి మరోసారి సీఎంగా రావాలని వారు ముక్త కంఠంతో కోరుతున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 1,70,000కు పైగా ఇళ్ల స్థలాలు మంజూరు చేశారు. అన్నింటా ఇళ్లు రాకెట్ వేగంతో పూర్తయ్యాయి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కట్టిస్తోంది ఇళ్లు కావు, ఇవి జగనన్న కాలనీలే. అంటే కొత్తగా వేలాది గ్రామాలు ఏపీలో పురుడు పోసుకుంటున్నాయి. నిరుపేదలకు సొంత అడ్రస్ ను అందించారు జగన్మోహన్ రెడ్డి. కేవలం స్థలాలు ఇచ్చి ఊరుకోలేదు, వాటిలోనే ఇళ్ల నిర్మాణాలకు అవసరమైన దన్ను అందించారు. కాలనీలకు చక్కటి రోడ్లు వేస్తున్నారు. పకడ్బందీగా డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఇళ్లల్లో గృహప్రవేశాలకు సిద్ధమవ్వడానికి ముందే విద్యుత్ కాంతులతో కాలనీలు జిగేల్మని మెరిసిపోయేలా విద్యుదీకరణ పనులు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 1000కి పైగా లేఅవుట్లలో నిర్మించిన ప్రతి ఇంటికి విద్యుత్ కనెక్షన్ అందించారు. ఉచితంగా మీటర్ ఏర్పాటు చేశారు. అద్భుతమైన వీధి దీపాలు ఏర్పాటు చేశారు. మరో 600 లేఅవుట్లలో విద్యుదీకరణ పనులు మొదలుపెట్టారు. విద్యుదీకరణ కోసం ప్రభుత్వమే 150 కోట్ల రూపాయల మేరకు ఖర్చును భరిస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన స్థలాలతో పాటు సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి కూడా ఉచితంగా విద్యుదీకరణ చేస్తోంది ప్రభుత్వం. దీనికోసం 25 కోట్ల రూపాయల మేరకు భరిస్తోంది. జిల్లాలో కొత్తగా 12 సబ్స్టేషన్లను ఏర్పాటు చేశారంటే విద్యుదీకరణ ఎంత విప్లవాత్మకంగా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇంతవరకు ఫేజ్ 1, ఫేజ్ 2 కలిపి 1094 లేఅవుట్లు మరి ఎలక్ట్రిఫికేషన్ చేయడం జరిగింది. ఇందులో ఇంతవరకు 1,70,000 హౌసింగ్ వారు ఇల్లు కట్టడం జరిగింది. ఆ కట్టిన ఇళ్ళు అన్నిటికి కూడా 100% అంటే 1,70,000 ఇళ్ళకు కూడా మేము కరెంట్ ఇవ్వడం జరిగింది. దీనికోసం ప్రభుత్వం 150 కోట్లు వెచ్చించడం జరిగింది. అదే కాకుండా సొంత స్థలాలు ఉన్న ఇళ్ళకు కూడా సుమారు 37,300కి వాటికి కూడా మేము విద్యుదీకరణ చేయడం జరిగింది. దానికి కూడా ప్రభుత్వం 50 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఈ విధంగా జగనన్న ఇల్లు అయిన వెంటనే కూడా ఇమ్మీడియట్గా 24 గంటల్లో మేము విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ విద్యుత్ కనెక్షన్ ఇంతవరకు రిజిస్ట్రేషన్ కానీ, సర్వీస్ వైర్ కానీ, మీటర్ కానీ, బోర్డు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం లబ్ధిదారులకు ఉచితంగానే ఇస్తుంది. ఏళ్ల తరబడి అద్దె ఇళ్లల్లో ఉంటూ నరకయాతన అనుభవించిన పేదలు ఇప్పుడు తమ సొంత ఇంటిని చూసుకుని మురిసిపోతున్నారు. ఈ ఆనందాన్ని తమకు కానుకగా ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. పేదల కోసం నిర్మిస్తోన్న జగనన్న కాలనీల్లో ప్రతి ఇంటికి అద్భుతమైన మౌలిక సదుపాయాలు కల్పించారని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాకు పెన్షన్ వస్తుందండి ప్రస్తుతానికి. మేము ప్రస్తుతం ఎందుకు అద్దెంట్లో ఉన్నామండి. చాలా బాధలు పడ్డాము, డబ్బులు కట్టలేక చేయలేక. తర్వాత జగన్ గారు మాకు సెలవు ఇచ్చారు ఇల్లు కట్టుకోమని. ఆయన దయ వల్ల ఇల్లు కట్టుకున్నాం శుభ్రంగా. మాకంటూ ఒక ఇంటి ఇల్లు ఏర్పడింది. కరెంటు కూడా ఫ్రీగా వచ్చారు మాకు. మీటర్ కూడా డబ్బులు తీసుకునే ఏం లేదు. ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ వసంతులు మాత్రం బాగున్నాయి, నీట్గా ఉంది. మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, శుభ్రంగా ఉంటున్నామండి. ఆయనే మాకు మళ్ళీ కావాలని మేము కోరుకుంటున్నాం. జగన్ గారు మళ్ళీ సీఎం కింద బాగుందండి, చాలా ఫ్రీగా ఉందండి. ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎవరితో గొడవలు లేవు మాకు. అసలు అనుకోలేదు, మేము జర అనుకోలేదండి మాకు వస్తుందని. 60 సంవత్సరాల తర్వాత నాకు వచ్చిందండి. చాలా ఆనందపడుతున్నాను, సంతోషంగా ఉన్నాను. నాకు ఎప్పటి నుంచో మేము ఇల్లు అనుకుంటున్నాం, ఇప్పటికి నెరవేరిందండి. జగన్ అన్న వచ్చాక మా వారు సెక్యూరిటీ గార్డు చేసేవారండి. సొంత ఇల్లు కోరిక నెరవేరింది. ఎన్నాళ్ళ నుంచో బాధపడుతున్నాం మేము సొంత ఇల్లు గురించి. అద్దెలు కట్టుకోలేక మేము చాలా ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నామండి. ఇప్పటికే జగన్ అన్నగారు వచ్చాక మాకు సొంత ఇల్లు కోరిక నెరవేరిందండి. కరెంటుకు ప్రాబ్లం లేదండి, వాటర్కి ప్రాబ్లం లేదు, అంతా బాగానే ఉంటుందండి. ఇక్కడ సంతోషంగా ఉంది. మళ్ళీ జగన్ అన్నగారే అనుకుంటున్నామండి మేము. ఆయనే రావాలి మాకు, మా కోరిక. అంతా బాగుందండి వాతావరణం. అది మీటర్ ఫ్రీగా ఇచ్చారండి. సొంత అన్నయ్యలా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలోని ఆడపడుచులందరికీ అండగా నిలిచారని, పుట్టింటి కానుక ఇచ్చినట్లు మహిళల పేరు మీదనే ఇళ్ల స్థలాలు కట్టబెట్టి ఆడపడుచులకు ఆర్థిక భరోసా ఇచ్చారని మహిళలు అంటున్నారు.
తమ జీవితంలో ఇంతటి ఆనందాన్ని ఎప్పుడూ పొందలేదని, ఈ ఆనందానికి కారణమైన జగన్మోహన్ రెడ్డి మళ్లీ మళ్లీ ముఖ్యమంత్రి అవుతూనే ఉండాలని ఆడపడుచులు మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నారు. ఆత్మబంధువుల్లా వారు ఆశీర్వదిస్తున్నారు. ఇలా అసలు అనుకోలేదండి, ఎప్పుడు ఇలా సొంత ఇల్లు అవర్చుకుంటామని అనుకోలేదు. నెల నెల అద్దెలు కట్టుకుని వాళ్ళతో ఎన్నో మాటలు పడి, ఒక 10 రోజులు ఒంట్లో పోకపోతే మీరు నెల వచ్చేపటికి ఇలా డబ్బులు కట్టకపోతే ఎలాగమ్మా అని అనటం, పిల్లలు ఆడుకుంటే రావద్దని అనటం, ఇలాగ చాలా సమస్యలు పడ్డాము. కానీ ఇప్పుడు మాకు అప్పు చేసి ఇల్లు కట్టుకుంటున్నా, ఇలా జగనన్న గారు 2 లక్షలు లోన్ ఇచ్చారు, మా రెక్కలతో మేము కట్టుకుంటున్నాం, మాకు అప్పు ఉందని బాధ కూడా లేదండి. మాకు కూడా సొంత ఇల్లు ఉంది, అందరితో పాటు మేము కూడా సంతోషంగా ఉండగలం. మా ఇల్లు ఉందని మేము చెప్పుకోవడానికి కూడా మాకు సంతోషంగానే ఉందండి. జగన్ గారు రావాలని, ఆ అన్నయ్య రావాలని మేము కోరుకుంటున్నాం. ఆ అన్నయ్య గారు వస్తే, మళ్ళీ ప్రభుత్వం వస్తే, మాకు రోడ్లు కొంచెం డ్రైనేజీలు వస్తే చాలు. ఇంకా జగన్ అన్న గారికి మేము చాలా, మా పిల్లలు కూడా చాలా సంతోషంగా పడతారు అండి. నాకు మాత్రం నా మనసులో ఉన్నా చెప్పాను. మా పాపకి ఫస్ట్ క్లాసులో కానీ ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుందండి. అన్నీ ఇప్పుడు మా పాప సెకండ్ ఇయర్ చదువుతున్న, అమ్మఒడని, ఇప్పుడు పిల్లలకి ఫీజులు అని అన్నీ వస్తున్నాయండి. మాకు చాలా సంతోషంగానే ఉందండి. అద్దె ఇలాంటి డబ్బులు కట్టుకుంటున్నాం అని మాకు అసలు ఏ బాధ లేదండి. 2.5 దశాబ్దాలుగా తాను ప్రభుత్వాలను నిశితంగా గమనిస్తున్నానని, తనకు తెలిసి పేదల ఇళ్ల కోసం ఇంత పెద్ద ఎత్తున మంచి నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రులు గతంలో లేరని 25వ డివిజన్ కార్పొరేటర్ శ్రీనివాసరావు అంటున్నారు. గత నాకు తెలిసి ఒక 20-25 సంవత్సరాల నుంచి ఇలాంటి ఇళ్ల స్థలాలు ఇవ్వడం కానీ, ఎంత స్పీడ్గా ఇల్లు కడతాం కానీ, మనం ఇచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలలో మళ్ళీ ఇల్లు కూడా స్టార్ట్ చేసి కన్స్ట్రక్షన్ చాలా స్పీడ్గా జరుగుతుంది. అన్ని డివిజన్లు కన్నా ఏలూరు మొత్తం మీద మన 25వ డివిజన్లోనే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి కన్స్ట్రక్షన్లో. ఇక్కడ ఉన్న పబ్లిక్ కూడా చాలా ఆనందపడుతున్నారండి. మనం కన్స్ట్రక్షన్కి స్ట్రీట్ లైట్లు, తర్వాత మనం ఉచితంగా పంపు లైన్లు, ట్యాప్ లైన్, మనం ఫ్రీగానే మీటర్లు కూడా, కరెంటు మీటర్లు కూడా విద్యుత్ ఫ్రీగానే ఇచ్చాము. ఇవ్వడం కూడా చాలా మన ఎమ్మెల్యే గారికి, మన పబ్లిక్ అంతా ఈ జగనన్న కాలనీలో వాళ్ళందరూ చాలా రుణపడి ఉన్నారు. అయిన దానికి కాని దానికి ప్రభుత్వంపై విష ప్రచారం చేయడమే అజెండాగా పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ హయాంలో 1 ఎకరా కూడా పేదల కోసం కొనలేదని దెందులూరు ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి అంటున్నారు. పేదల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి టీడీపీ నేతలతో ఎక్కడైనా సరే చర్చకు సిద్ధమన్నారాయన. రోజు ఎవరన్నా వచ్చి మమ్మల్ని విమర్శించాలంటే 176 కాలనీలు నేడుంటే నాడు 0. ఈరోజు గత ప్రభుత్వంలో చంద్రబాబు కాలనీ అని చెప్పుకోవడానికి ఒకటైనా మీకుందా? 1 ఎకరం పొలమన్నా మీరు కొన్నారా? కొనని మీ ఈరోజు మమ్మల్ని విమర్శించేదేంటి? ఈరోజు మళ్ళీ జగనన్న ప్రభుత్వమే రాబోతుంది. 176 కాలనీలు కాదు, అవసరమైతే 300 కాలనీలకు మార్చైనా ఈ నియోజకవర్గంలో మిగిలిపోయిన ఇంకా పేదవారికి ఇళ్ల స్థలాలు ఇస్తాం. ఇవాళ పెళ్ళి అయితే 90 రోజుల్లో మళ్ళీ ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి కార్యక్రమం రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. పెళ్ళైన ప్రతి ఒక్కరికి కూడా సెపరేట్ కార్డు వస్తే ఇల్లు కూడా వచ్చినట్టే. అంటే జగనన్న ఈరోజు ఆ ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆస్తిని, స్థిరాస్తిని కల్పించి దాన్ని రిజిస్టర్ చేసి ఆడపడుచు చేతిలో పెడుతున్నటువంటి మేనమామగా, అన్నగా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దవారికి బిడ్డగా ఈరోజు వాళ్ళ కష్టాలు తీర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మా గురించి, హౌసింగ్ గురించి ఎక్కడైనా ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. హౌసింగ్ ఫర్ పూర్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. జగనన్న కాలనీలో 1537 ట్రాన్స్ఫార్మర్లతో పాటు 39,113 స్తంభాలను ఏర్పాటు చేశారు. ఏలూరులోని శనివారపుపేట సమీపంలోని జగనన్న కాలనీలో 640 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించడంతో వారు ప్రభుత్వం ఇచ్చిన నగదుతో ఇళ్లు నిర్మించుకున్నారు. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ జగనన్న కాలనీలు ఇలానే మెరిసిపోతున్నాయి. లబ్ధిదారుల కళ్లు ఆనందంతో మతాబుల్లా వెలిగిపోతున్నాయి.